ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. ఎమ్మెల్యేగా ఆర్టీసీ బస్సులు ఎక్కిపోతారు. ఏదన్నా హెల్త్ ప్రాబ్లం ఉండి చూపించుకోవాలంటే మామూలు వ్యక్తిలాగా వెళ్ళి క్యూలో నిలబడి చేయించుకుంటారు. ఎందుకు మీకు అక్కడ కనీసం నేను ఒక ఎక్స్ఎమ్మెల్యే అని చెప్పడానికి ఎందుకు మీకు అంటే చెప్పాలని ఎందుకు అనిపించదు? చెప్పటానికి తప్పేం కాదు, దాని ఇదేం కాదు. కానీ ఇప్పుడు చాలామంది మా బంధువు ఎమ్మెల్యే, మా తాత ఇది మా ముత్తాతది, లేకపోతే మా చిన్నాయనకు అల్లుడు అట్లా చెప్పుకుంటారు కదా. మీరు స్వయంగా మాజీ ఎమ్మెల్యే ఉండి ఎక్కడైనా వీడు ఆ మధ్య ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి వెళ్ళి అందరిలాగా క్యూలో నిల్చుకున్నారు. అట్లా ఆర్టీసీ బస్సు ఎక్కుతారు, ఆడ జిహెచ్ఎంసీ దగ్గర వచ్చే 5 రూపాయల భోజనం తింటారు. ఎందుకు అంటే మీ ఇంత సింప్లిసిటీ అనేది ఎట్లా వచ్చింది మీకు? అది నేను పెద్ద విచిత్రం అని అనుకోవటం లేదు. ఇప్పుడు హాస్పిటల్ కాడ పోయాను, ఆ డాక్టర్ దగ్గరికి నేను ఫలానా అని చెప్పొచ్చు, పోవచ్చు. కానీ ముందే సీరియల్లో ఉన్నటువంటి వాళ్ళని పక్కకి పెట్టాలి కదా. అవును, వాళ్ళని పక్కకి నెట్టి నేను పోవాలి కదా. అది నా స్వభావానికే విరుద్ధం. అందుకనే వాళ్ళంతా కానీ నాలాంటి ఇబ్బందితోటే వాళ్ళు వచ్చి ఉంటారు కదా. వాళ్ళని పక్కకి నెట్టేసి నేను డాక్టర్ని నేను వచ్చాను నన్ను చూడమని అట్లా అది కరెక్ట్ కాదు కదా. అది నా స్వభావం. అదే సమయంలో బస్సులో పోవాలన్నా అనే దానికి వస్తే మొన్న మా అమ్మాయి కారు కొని పంపించింది. నేను ఇందాక చెప్పినప్పుడు ఏం చేస్తుంది అంటే మీ కారు కొని ఈఎంఐలు కడతాను, అది ఆ సంగతి. ఈ కారు ట్రబుల్ ఇచ్చి ఆగింది. మరి నేను నడుచుకుంటూ రావాలా. నడుచుకుంటూ వస్తుంటే బస్సు వస్తుంది. ఆ బస్సు డ్రైవర్కి నేను తెలుసు, బస్సు కండక్టర్కి నేను తెలుసు. వాళ్ళు అది స్టేజ్ కాదు, నేను ఆఫ్ చేయలేదు. వాళ్ళు నన్ను చూసి ఆఫ్ చేశారు. ఆఫ్ చేసి ఎక్కండి సార్ అంటే ఎక్కిళ్ళు ఎందు వచ్చాయి. బుల్లెట్ కూడా ఉంది సార్, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్. అది దాని కథ ఏంది? ఈ కారు కన్నా ముందుగాలు నేను పార్టీ ఇచ్చిన బండితోటి తిరిగేవాడిని. సైకిల్ పోయిన తర్వాత బండితోటి తిరిగేవాడిని. మళ్ళీ ఆ బుల్లెట్ నేను తిరగటానికి కానీ మరి మా అబ్బాయికి అవసరం అయింది కదా ఇటువంటి పోవటానికి అని చెప్పి కోఆపరేటివ్ సొసైటీలో లోన్ మీద తీసుకున్న దాన్ని. తీరిపోయిందా లోన్? అది తీరిపోయింది. ఎన్ని రోజులు పట్టింది? 2 సంవత్సరాల్లో తీరిపోయింది. 2 సంవత్సరాలు. నెలకు 2000 నెలకు 2000 చొప్పున. ఓకే. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ బుల్లెట్ కొని మీరు? అది 4 సంవత్సరాలు అయిపోయింది. నడుపుతారా మీరు బుల్లెట్? ఇప్పుడు దాకా నడిపించిన, ఇప్పుడు నడుపుతలేదు. ఇక కారు వచ్చింది కాబట్టి కారులోనే బయటికి. కారు మీరే నడుపుకుంటారా? డ్రైవర్ ఉన్నాడా? డ్రైవర్ మా చిన్న తమ్ముని కొడుకే నా డ్రైవర్. మీ చిన్న తమ్ముని కొడుకు. ఓకే. సో ఈ సైకిల్ ఎక్కడ పోయింది మీది? మీ బ్రాండ్ సైకిల్? నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి సైకిల్ ఉంది. దాన్ని బాగు చేసుకుంటూ నడిపించేవాడిని. 99లో పక్కన పెట్టేశాం. అది వారసత్వ ఆస్తి గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు ఏదో చెప్తున్నారు, మీ తాతగారు ఏదో పోడు ఏం సంపాదించారని. మాకు సంబంధించిన భూమి 10 ఎకరాలు. మా తాతకు మా నాన్న ఒకడే 10 ఎకరాలు చాలనుకున్నాడు మా తాత. మా నాన్నకు మేము 5గురం. మనిషికి 2 ఎకరాలు వచ్చింది. అది ఏదైతే మొత్తానికి ఆ 2 ఎకరాలు తలా 2 ఎకరాలు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి ఐటీడీఏ నుండి ఈ ట్రైబల్కి ఇచ్చేటువంటి ఇది బోర్లు, కరెంటు ఇవన్నీ కూడా శాంక్షన్ చేసుకున్నారు అందరికీ. మొత్తానికి వాటితోటి మేము బతకాల్సిన సాలుగాసం పండించుకుంటున్నాం. అట్లా మా తమ్ముళ్ళకి పోడు భూములు లేవు. నేను ఒక్కనే అందరితోటి ఊరోళ్ళందరితోటి పాటు పోడు సంపాదించుకున్నా. ఆ 3 ఎకరం ఉంది. దాంట్లో
ఐటీడీ నుంచే పసిడి వనం స్కీమ్ అని మామిడి చెట్లు ఇచ్చారు. ఆ మామిడి చెట్లు పెట్టా. ఇప్పుడు కోళ్ళు ఆ మామిడి చెట్లు పెట్టిన దగ్గర నుంచి అవి కాపుకి వచ్చిన దగ్గర నుండి మంచి టైంలో మబ్బులు వచ్చేస్తాయి. మబ్బులు వచ్చేస్తే మామిడి చెట్లు పూత రాలిపోవడము. అవును, దాని పూత రాలిపోకుండా మందులు కొడతారు. మీరే మందులు కొట్టరు? మందులు కొడతాను కానీ ఆగటాలే. ఆ టైంలో మబ్బులు రాకూడదట. మబ్బు వస్తే కాబట్టి అనువైంది కాదు అది. అవును. సో ఈ కార్ ఏదైతే ఉందో మహీంద్రా XUV మీ కూతురు ఎవరైతే ప్రొఫెసర్ ఉన్నారో ఆమె తీసి ఇచ్చారు ఇది. అవును. సో దీనికి కూడా ఆ జెండా బాగానే తయారు చేయించారే, పార్టీ జెండా. అది బండి ఆమె అప్పు చేసి బండి కొనిస్తే ఇప్పుడు నేను అప్పుల పాలవుతున్నా. నాకొచ్చే పింఛన్ డబ్బులు అన్నీ కూడా డీజిల్కి రిపేర్లకి సరిపోవటాలే. ఇది అప్పు ఉందంటారు, మీకు నిజమేనా? ఎంత అప్పు ఉంది? అప్పు ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి అప్పే. పంటలు సరిగా చేతికి రాక, పంటలు సరిగా లేక అప్పులు మిగిలిపోతున్నాయి. ఎప్పుడు కూడా అవి తీరంగా మిగిలితే మేము తినేవాళ్ళం. ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాల నుంచి వాతావరణం తేడా వలన ఏదైతే మొత్తానికి పంటలు సరిగా రావట్లేదు. పత్తి వేసినా, మొక్కజొన్న వేసినా బాగా నష్టపోతున్నాం. ఆ అప్పులు తీరక పోతున్నాయి. మా అబ్బాయి పేరుతోటి అప్పులు ఉన్నాయి, నా పేరుతోటి అప్పులు ఉన్నాయి. ఈ అప్పులన్నీ అట్లా పెండింగ్లో ఒక 5-6 లక్షలు అప్పులు ఉంటాయి బ్యాంకుల్లో. సార్, ఒకటి ఈ మధ్య మీరు రేవంత్ రెడ్డిని కలవడానికి పోతే ఆయన కలవలేదని, తర్వాత అదంతా మీ వీడియో వైరల్ అయిన తర్వాత ఆయన మళ్ళీ మిమ్మల్ని పిలిపించుకున్నారు, మాట్లాడారు, ఏదో రిప్రజెంటేషన్ తీసుకున్నారు. ఏం చెప్దామని వెళ్ళారు ఆ రోజు రేవంత్ రెడ్డి దగ్గరికి? ఏ సమస్య మీద వెళ్ళారు? చివరికి దాన్ని ఆ సమస్య చెప్పారా? ఇక సమస్యలు నిరంతరం మాకు ఎప్పుడు సమస్యలు ఉంటాయి. పోడు భూముల సమస్యలు ఉంటాయి, రైతులకు సంబంధించిన ఇవాళ ఈ వర్షం వచ్చింది, నిన్న మొన్న వర్షం వచ్చిన దానికి పెద్ద ఎత్తుగా నష్టపోయారు రైతులందరూ. పంటలు పండించి ఆరబోసుకున్నాయి, నష్టపోయారు. చాలా ఉన్నది, నష్టపోయారు. ఇటువంటి విషయాలన్నిటి మీద ఎప్పుడూ ఆ కార్యక్రమాలు ఉంటాం. మేము రాజశేఖర రెడ్డి దగ్గరికి, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో మంజూరైనటువంటి దుమ్ముగూడెం ప్రాజెక్టు, దుమ్ముగూడెం ప్రాజెక్టు నీళ్లు, గోదావరి నీళ్లు ఇల్లెందుకు రావాలి? ఆ రాజశేఖర రెడ్డి గారు దానికి మంజూరిచ్చి నిధులు కేటాయించి పనులు మొదలుపెట్టితే ఫస్ట్ ఫేజ్లో ఇల్లెందుకు నీళ్లు రావాలి, ఇల్లెందుకు నీళ్ళు వస్తే ఈ ఖమ్మం జిల్లా మొత్తం, ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం నెత్తిన నీళ్ళు పోసుకుంటే అట్లా ఒళ్ళంతా పడతాయో ఆ రకంగా పడతాయని చెప్పి డిజైన్ ప్లాను ఇవన్నీ చేసి ఇది చేసినటువంటి ఆ దుమ్ముగూడెం ప్రాజెక్టు నీళ్లు ఇల్లెందుకు రాకుండా పోతున్నాయి? ఎందుకు? డిజైన్ల లోపమా? డిజైన్ లోపం. రీడిజైన్ పేరుతోటి కేసీఆర్ గవర్నమెంట్లో రీడిజైన్ పేరుతోటి ఇటు తీసుకురావాల్సినటువంటి పనుల్ని మళ్ళా సత్తువెల్లి, మళ్ళా గోదావరి పక్కపట్టి పోతున్నటువంటిది జరుగుతుంది. అందుకనే కేసీఆర్ గారికి కలవటానికి వీలు కాలే. ఇక్కడ అన్ని పార్టీలతోటి అఖిలపక్షంగా ఏర్పడి కేసీఆర్ గారికి రిప్రజెంటేషన్ రేవంత్ రెడ్డికి ఇచ్చారు. రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుండి ఆయన్ని కలవటానికి, ఆయనకి రిప్రజెంట్ చేయడానికి 5-6 సార్లు పోయాం. ఎప్పుడు పోయినా కానీ ఒక 15-20 వేలు ఖర్చు అవుతుంది. లాస్ట్కి ఒకనాడు ఇక ఏం చేస్తాము అని చెప్పి, నాకు ఇంత ఇదిగా ఉంటుంది అనుకోలేదు. గవర్నమెంట్ అధికారులు పాలకులు ఇట్టుంటారు అనుకోలే. నేను ఎన్టీ రామారావుని చూసిన, చంద్రబాబుని చూసిన, చెన్నారెడ్డిని చూసిన, కోట్ల విజయభాస్కర్ రెడ్డిని చూసా, రాజశేఖర రెడ్డిని చూసా. ఎవరి దగ్గరికి నేను ఎప్పుడైనా
మేము ఏదన్నా మా సొంత పనికో లేకపోతే పైరవీలకు పైరవులకు పోం కదా, ప్రజా సమస్యల మీద పోతారు. పోయేవాళ్ళం. ఆడికి పోయి మా కార్డు చూపించేవాళ్ళం, మా కార్డు చూపిస్తే పంపించేవాళ్ళు, పోయి కలిసి మాట్లాడి వచ్చేవాళ్ళం. అటువంటిది కేసీఆర్ దగ్గర నుండి మొదలుకొంటే రేవంత్ రెడ్డి దాకా అసలు వాళ్ళని కలవటానికి వీలు కావటలే. నేను ఆయన ఇంటి దగ్గర రోడ్డు మీద నిల్చున్నప్పుడు మరి ఎవరో మొత్తానికి మా ఫోటో తీసి పెట్టారు, మీ ఫోన్లలో పెట్టారు. నేను ఇక ఆయన వెళ్ళిపోయిండు ఇంట్లో నుంచి. వెళ్ళిపోయిన తర్వాత ఇక లాభం లేదులే పోదాం పండి అని చెప్పి మేమందరం మళ్ళా కారు ఎక్కి హైదరాబాద్ నుంచి బయలుదేరినాం. మేము సూర్యాపేట దగ్గరికి వచ్చేటప్పటికి మీలాంటి వాళ్ళందరూ ఫోన్లు చేస్తారు, అన్న ఎక్కడున్నావు ఎక్కడున్నావు అని. బాబు మేము వెళ్ళిపోతున్నాం, ఇల్లు పోతున్నాం అంటే, అన్న మీరు ఇప్పుడు ఇట్లా అట్లా అని అంటే, మరి అది ఏందో నాకు తెలియదు, ముఖ్యమంత్రి గారిని కలవటానికి కొంచెం వచ్చాం, ఆయన కలవకుండా వెళ్ళిపోయిండు, ఇంకా అక్కడి నుంచి మేము మా ఊరు వెళ్ళిపోతున్నాం అని చెప్పి అన్నాం. అది పెద్ద ఇష్యూగానే అయింది. మళ్ళీ పిలిపించారా? తర్వాత వాళ్ళు వీళ్ళు ఈ టీవీలు వాళ్ళు వీళ్ళు మాట్లాడేదాన్ని బట్టి ఆయన నాకు తెలియదు, నాకు కనపడలేదు, నేను చూడలేదు. కానీ మీరు నిజంగానే చెప్పిపోయారా చెప్పకుండా పోయారా ఆయనకు? ఆయన దగ్గర ఉన్న అధికారులకు చెప్పాం. వాళ్ళు ఇవాళ కుదరదు, రేపు ఉండాలి, ఎల్లు ఉండాలి అంటే మనకు కుదరదు కదా. మేము వచ్చామని చెప్పి వాళ్ళకి అప్పుడు కూడా ఫోన్ చేస్తే కూడా వాళ్ళు రెస్పాన్స్ కాలేదు. అట్లా జరిగింది. తర్వాత మళ్ళా ఆయన దగ్గర ఉండే అధికారులు తోటి కుదరక వేం నరేందర్ రెడ్డి అని చెప్పి ఆయన, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర సలహాదారు. ఆయన దగ్గరికి పోయి ఆయనతోటి మళ్ళీ టైం తీసుకుంటే అసెంబ్లీలో కలిసిండు. కలిసి మీ రిప్రజెంటేషన్ ఇచ్చాము. రిప్రజెంటేషన్ ఇస్తే పక్కనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ ఆయన ఉన్నాడు. ఆయనకి చెప్పిండు ఇదేంటో అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడున్న ఎమ్మెల్యేలు, అక్కడున్న పొలిటికల్ పార్టీస్, అక్కడున్న ఆడ పనిచేసే డిపార్ట్మెంట్ వీళ్ళతో మీటింగ్ పెట్టి అదేందో పరిశీలన చేయండి అని చెప్పి ఆయనకు చెప్పిండు. కథలకు ఏమన్నా వచ్చిందా? కానీ ఆయన ఇటువంటి ప్రయత్నం చేయలేదు. ఉత్తమ్ కుమార్ మీకు ఇన్ని ఏదన్నా పార్టీల నుంచి మా పార్టీలో జాయిన్ కానీ ఏమైనా ఆఫర్ వచ్చిందా ఇన్నేళ్లలో? ఎప్పుడూ నాకు అటువంటి ఆఫర్ రాలేదు, నాకు అటువంటి ఆలోచన రాలేదు. సో ఇప్పుడు ఒక దీనికి వచ్చేసారు, మీరు కూడా మానేసి రాజకీయాలు మీ కూతుర్ని పోటీ చేయించారు లాస్ట్ ఎన్నికల్లో. అంటే భవిష్యత్తులో మీ రాజకీయ వారసులు ఎవరు, లేదా మీరే పోటీ చేస్తారా, లేకపోతే మీ రాజకీయ వారసులు ఎవరన్నా ఉన్నారా? రాజకీయ వారసులు అనుకునే వాళ్ళు మా ప్రజలు, మా కార్యకర్తలు, మాకు సంబంధించిన వాళ్ళందరూ మా రాజకీయ వారసులే. మా అమ్మాయిని మొన్న 23 ఎన్నికల్లో మీ అమ్మాయి వద్దని చెప్తే కూడా తను ఎవరో తన దోస్తులంతా ఎగేసి దింపారు కానీ జనం ఓట్లేయాలి కదా. 1978 నుండి మొదలుకొని 2009 దాకా మాకు ఓట్లు ఎట్టేశారు. మా ఓట్ల సంగతి ఏంటి అనే దానికి వచ్చినప్పుడు మా జనమంతా కానీ ఇతర పార్టీలకు సంబంధించిన జనం కూడా ఇక్కడ గెలిచేది వాళ్ళు, పనిచేసేది వాళ్ళు అని చెప్పి ఓట్లు ఇచ్చారు. మేము పైసలు ఖర్చు పెట్టకుండా వాళ్ళే మా క్యాన్వేజింగ్కి వచ్చినటువంటి క్యాడర్కి వాళ్ళే పెట్టేవాళ్ళు, వాళ్ళే ఛార్జీలకు పైసలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళే ఓట్లు ఇచ్చి గెలిపించుకునేవాళ్ళు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంది అనే దానికి వస్తే మా ఓట్లు చీలిపోవటం, మా ఓట్లు మాకు సరిపోకపోవటం, అదే సమయంలో ఇతరులకి మా జనానికి కూడా అన్న మనం ఎట్లా గెలవం కదన్న అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం, ఎక్కువ డబ్బులు ఇచ్చినందుకు ఓట్లు ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు మీ ఇంక్లూడింగ్ మీ క్యాడర్ ఇద్దరి దగ్గర తీసుకుంటారు. అవును, ఇద్దరి దగ్గర తీసుకుంటారు డబ్బులు. ఎక్కువ ఎవరైతే వాళ్ళకి వేస్తారు. ఏమనిపిస్తుంది మీకు ఇవన్నీ చూస్తుంటే? మేము చెప్తుంటాం డబ్బులు తీసుకోవటం కానీ వాళ్ళు ఇవ్వటం కానీ కరెక్ట్ కాదు,
తప్పు కదా అని అంటే ఏముందన్న వాళ్ళు ఏమైనా కష్టపడి సంపాదించారా? వాళ్ళు మనకు సంబంధించినటువంటి నిధుల్ని కాజేసే వాళ్ళే కదా, కాజేసి కూడబెట్టుకునే వాళ్ళే కదా, ఆ పద్ధతుల్లో దాచుకున్నోలే కదా. ఏం మనకు ఇవాళ తీసుకుంటే తప్పేంటి అని చెప్పి మనం తీసుకుంటే తప్పేంటి అని చెప్పి మాతోటి అనడమే కాకుండా వాళ్ళని డిమాండ్ చేస్తున్నారు కదా, చేస్తున్నారు కూడా. నాకు ఇస్తావా వస్తావా, ఎంత ఇస్తావు, ఇంత ఇయ్యాలా, ఈ పద్ధతుల్లో జరుగుతుంది. ఇది కొన్ని రోజులు నడుస్తుంది, తర్వాత మళ్ళీ అది కూడా మారుతుంది. ఎవరికైతే బాగుంటుంది అనేది కూడా వస్తుంది. ఆ రకంగా ఎప్పుడో ఒకప్పుడు మార్పు జరుగుద్దనే ఆశతోటి మేము పనిచేస్తున్నాం. సార్, మీరు నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేస్తారా? వచ్చే ఎన్నికల్లో, లేదా మీరు కానీ మీ కుటుంబం నుంచి, లేకపోతే రాజకీయాల్లో ఇక వద్దు, కేవలం ప్రజా సమస్యలు ప్రజల పార్టీ ఏదైనా ఉంటే వాటికి రిప్రజెంటేషన్ చేస్తూ మీ శేష జీవితాన్ని గడుపుతారా? రాజకీయాల్లో ఉంటాం, ఎన్నికల్లో పాల్గొంటాం, గెలుస్తాం ఓడతాం. ఓడిపోతే జనంలోనే ఉంటాం, గెలిస్తే జనంలోనే ఉంటాం. ఆ పద్ధతుల్లో ఎప్పుడు ఉంటాం. అయితే నేనే నిలబడతా, నన్నే నిలబెట్టు అనేటువంటిది మాకు లేదు. మా పార్టీలో పార్టీ డిసిషన్ తీసుకుంటుంది. పార్టీ ఎలా నిలబెట్టాలన్నా, పొలాయిని నిలబెట్టాలన్నా, ఎక్కడి నుంచి నిలబెట్టాలా, ఆ పద్ధతుల్లో పార్టీ ఆలోచిస్తుంది, పార్టీ తీసుకుంటుంది. నేనే నిలబడతా, నన్నే నిలబెట్టండి అనేటువంటిది ఉండదు. సార్, మీ దగ్గర 40-50 ఏళ్ళ ప్రజా జీవితంలో మీరు ఎక్కువ ఎక్కడైనా అవమానం పడిన సంఘటన ఉందా? లేకపోతే ఎక్కువ బాధపడిన ఎవరినన్నా కలవడానికి వెళ్ళినప్పుడు ఏదైనా పర్సనల్ కావచ్చు, లేకపోతే ప్రజా ఏదైనా అవమానం ఎదుర్కొన్న సందర్భం ఉందా? ఉంటే ఏంది అది? నేను నిజంగానే వెనకబడ్డటువంటి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని, ఆ వెనకబడ్డ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ ఆర్గనైజేషన్లకి వచ్చిన నాటి నుండి పోలీసుల అరెస్టులు, నిర్బంధం ఇవన్నిటిని ఎదుర్కొన్నా. ఎమ్మెల్యేగా ఉండి కూడా తన్నులు తిన్నా, సర్పంచ్గా ఉండి కూడా తన్నులు తిన్నా. నేను వాటిని అవమానంగా మరి భావిస్తలేను, సంతోషంగా భావిస్తలేను. ఎప్పుడు విద్యుత్ ఉద్యమం టైంలో దెబ్బలు తిన్నారా? విద్యుత్ ఉద్యమం అప్పుడు తన్నులు తిన్నా హైదరాబాద్లో. అంటే మిమ్మల్ని ఎమ్మెల్యే అని కూడా తెలిసి కూడా కొట్టారా? అక్కడ పోలీసు వాళ్ళకి, అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి మా ఖమ్మం జిల్లా ఎస్పీగా పనిచేసిండు. ఆయనకు తెలుసు, ఆయనకి నేను తెలుసు. ఎవరైనా? ఆయన పేరేదో ఉందండి, గుర్తులేదు. ఆయనకు తెలుసు. ఆయన దగ్గర నుండి కొట్టి ఇచ్చిండు మిమ్మల్ని. అవును. అట్లా మీరు చెప్పలేదా కొట్టేటప్పుడు నేను ఎమ్మెల్యే, నన్నెందుకు కొడతారని? అసలు ఎమ్మెల్యే అయితేంది, ఎవరైతేంది, అక్కడ ఉన్నటువంటి జనాన్ని చెదరగొట్టాలి. చెదరగొట్టాలంటే లాఠీ చార్జ్ చేయాలి. లాఠీ చార్జ్ చేయటం అంటే ఎమ్మెల్యే ఉన్న కొడతారు. కానీ ఇప్పుడు అట్లా జరగట్లేదు కదా. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు రాజకీయాల్లో కార్పొరేటర్లను కూడా ఎవరు టచ్ చేయట్లేదు కదా. అంటే మేము ఇప్పుడు దాంట్లో లేవు. 2009 నుండి ఆ రంగంలో లేవు. పొలిటికల్ పార్టీలుగా, పొలిటికల్ నాయకులుగా ప్రజా కార్యక్రమాల్లో ఉన్నాము. ప్రజాప్రతినిధులుగా మేము ఉన్నామా లేవా, మేము కార్యక్రమాలు చేస్తున్నామా లేవా అని అంటే ఆ స్టేజ్లో లేము. కానీ ఈ స్టేజ్లో ఉన్నాం, ఈ స్టేజ్లో తన్నులు తింటూనే ఉన్నాం, ఈ స్టేజ్లో అరెస్ట్ అయితేనే ఉన్నాం, ఈ స్టేజ్లో జరిగేటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. మీ అంతిమ లక్ష్యం ఏంటి? మీరు ఇంకా ఏదైనా ఒకటి గోల్ ఉందా ఇంకా మీకు ఏదన్నా? లేకపోతే ఏంటి మీ గోల్ ఏంటి చివరిగా? అంటే మీరు చనిపోయే లోపల మా గోల్ ఏంటి అనే విషయానికి వస్తే, ఎప్పుడో ఒకప్పుడు ఈ వ్యవస్థలో మార్పు రావాలి. మారుతుంది, మార్పుకి అవకాశాలు వస్తాయి అని మేము ఇంకా నమ్ముతున్నాం. ఇవాళ ఉన్నదా లేదా అనే దానికి వస్తే ఇవాళ లేకపోవచ్చు. శ్రమ, కష్టం ఎప్పుడో ఒకప్పుడు. ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తున్నాం, దున్నాలా, ఆ దుక్కిని సరిగా చేయాలా, దాంట్లో ఇత్తనాలు వేయాలా, ఇత్తనం మొలవాలా, ఇత్తనం పెరగాల, పంట రావటానికి కాలం పడుతుంది కదా. ఆ పద్ధతుల్లో మా శ్రమ ఎప్పుడో ఒకప్పుడు ఫలిస్తుంది.
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దోపిడీ, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెత్తందారితనం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ నియంత్రిత పోకళ్ళు ఏవైతున్నాయో అందులో మార్పు వస్తుంది. ప్రజలకి సమానమైనటువంటి వాతావరణం వస్తుంది సమాజం ఏర్పడుతుంది మీరు అని మేము నమ్ముతున్నాం. మా కళ అది. ఓకే, థ్యాంక్ యూ నర్సయ్య గారు. నమస్తే. మీ విలువైన సమయాన్ని మా ఐ డ్రీమ్తో పంచుకున్నారు. మీకు చాలా వందనాలు. మీలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడం అనేది నాకు బెస్ట్ అచీవ్మెంట్ ఇన్ మై 25 years జర్నలిజం. థ్యాంక్ యూ. నమస్తే.